హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మ్యూచువల్ ఫండ్స్ లో SWP గురించి తెలుసుకుందాము. SIP అంటే మీ అందరికీ తెలుసు కదా. SIP అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఏంటంటే మనం ప్రతి మంత్ ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ప్రతి మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అమౌంట్ మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. బట్ ప్రతి మంత్ మనం కొన్ని ఇయర్స్ చొప్పున మనం అయితే సేవ్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి. బట్ ఈ SWP అంటే కనుక సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తామో అలాగా ఆ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనము సిస్టమేటిక్ గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఆ విత్డ్రా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు గ్రో యాప్ ఓపెన్ చేసుకుంటే కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి అయితే మీరు ఇలా గ్రో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం మ్యూచువల్ ఫండ్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు మీరు మీ డాష్ బోర్డ్లో చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులోంచి ఏ పర్టికులర్ ఫండ్లోంచి అయినా కూడా మీరు SWP అనేది పెట్టుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఇక్కడ యాప్లో మనకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. సో దానికోసం అయితే మీరు వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. గ్రో వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి మీ గ్రో అకౌంట్లోకి సో అక్కడి నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్లో SWP అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము గ్రో వెబ్సైట్లోకి లాగిన్ అవుదాము. ఇక్కడ క్రోమ్లోంచి మీరైతే www.grow.in అనేసి వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని వస్తుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే గ్రో పాస్వర్డ్ ఏదైతే మీరు పెట్టుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు గ్రో పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాని నుంచి మీరు పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనే వీడియో కూడా ఉంది. అలాగే మీకు గ్రో అప్లికేషన్లో కూడా ఫర్గాట్ పాస్వర్డ్ అంటే కనుక మీరు గ్రో అప్లికేషన్ నుంచి కూడా మీ పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు. సో ఆ పర్టికులర్ వీడియో కూడా మాకు ఈ ఛానల్లో అయితే ఉంది. సో అది చూసి మీరు తెలుసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఏదైతే మన గ్రో పిన్ ఉంటుందో అది మనం మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఒక మెసేజ్ అయితే వస్తుంది, రిస్క్ డిస్క్లోజర్ ఫర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది. అది జస్ట్ ఓకే అండర్స్టాండ్ అనేసేయండి. ఇప్పుడు మనం గ్రో వెబ్సైట్లో మన గ్రో అకౌంట్లో అయితే ఎంటర్ అవుతాము. సో ఇక్కడ బై డిఫాల్ట్ స్టాక్స్ పేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను కాబట్టి నాదైతే అమౌంట్ అయితే తక్కువ ఉంది. బట్ స్టిల్ ఇందులోంచి కూడా మనం SWP ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాము. ఆర్ మీరు కొత్తగా ఒక మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుని కూడా మీరు ఆ ఫండ్లో ఒక లంసమ్ అమౌంట్ అనేది యాడ్ చేసి సో దాన్ని మీరు ఫ్యూచర్లో SWP పెట్టుకోవచ్చు. సో అదేంటంటే అప్పుడు మీకు ఫ్యూచర్లో ప్రతి మంత్ మీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా ఆఫ్టర్ రిటైర్మెంట్కి మీరు ఒక 25 ఇయర్స్ దాకా కూడా మీరు అది ఇన్వెస్ట్మెంట్లా పెట్టుకుని ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు ప్రతి మంత్ ఇంత చొప్పున అనేసి మీరు విత్డ్రావల్గా పెట్టుకోవచ్చు. సో ఇది మెయిన్గా రిటైర్మెంట్ తర్వాత మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే వర్కింగ్ ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరమైనప్పుడు ఈ SWP పెట్టుకుంటే కనుక మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీకు మీ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్కి మీరైతే అలా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే మీరు దేనికైతే మీరు SWP స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ఏ మ్యూచువల్ ఫండ్కి మీరు పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ 3 డాట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి. సో దాని మీద మీరు మళ్ళీ ట్యాప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయగానే మనకి మళ్ళీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి అయితే వస్తాయి. సో ఇక్కడ మళ్ళీ అందులోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు రిడీమ్ చేయడానికి. అలాగే వ్యూ ట్రాన్సాక్షన్స్ అనేసి ఇక్కడ స్టార్ట్ SWP అనే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఆ స్టార్ట్ SWP అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు టోటల్ SWP అమౌంట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు మంత్లీ SWP అమౌంట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఉదాహరణకి ప్రస్తుతం 200 అని పెడుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మన అకౌంట్లో మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి మీకు ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ అనేవి మీకు ఫిక్స్ అవుతాయి అన్నమాట.
చూసారు కదా, ఇక్కడ అమౌంట్ ఏమో నాది 1600 ఉంది కాబట్టి నేను 200 పర్ మంత్ అని రాశాను కాబట్టి ఇక్కడ నాకు బై డిఫాల్ట్ 8 ఇన్స్టాల్మెంట్స్ అనేసి వచ్చేసింది. బట్ మీరు కావాలంటే ఆ నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ని చేంజ్ కూడా చేయొచ్చు. పక్కనే ఈ ఎడిట్ బటన్ ఉంది కదా, సో దాంతో మీరు ఇన్స్టాల్మెంట్స్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డేట్ అనేది కూడా మీరు ప్రస్తుతం అయితే బై డిఫాల్ట్ 1st of every month అనేసి ఉంది, 1 అని కనిపిస్తుంది కదా, బట్ అది కూడా మీరు ఇక్కడ ఈ ఎడిట్ బటన్తో మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ డేట్కి ప్రతి మంత్ మీకు ఒక అమౌంట్ అనేది మీకు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ డేట్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎడిట్ మీద కడితే కనుక మనకి ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని కావాలి అనేది మీకు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 4 చేయొచ్చు. సో మీరు అంతా విత్డ్రా చేసుకోకుండా కొంచెమే అమౌంట్ విత్డ్రా చేయాలంటే కూడా మీరు అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 4 ఇన్స్టాల్మెంట్స్ అనగానే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 800 అయిపోయింది. ఇందాక 1600 ఉండింది కదా, సో అది 200 పర్ మంత్ అన్నప్పుడు 8 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నప్పుడు అయితే అది 200 పర్ మంత్ వచ్చింది. సో బట్ ఇప్పుడు నేను ఓన్లీ 4 ఇన్స్టాల్మెంట్సే పెట్టాను కాబట్టి ఇక్కడ అది అమౌంట్ నేను విత్డ్రా చేసుకునే అమౌంట్ 800కి మారింది. సో నాకు 4 ఇన్స్టాల్మెంట్స్లో 1600 విత్డ్రా చేసుకోవాలంటే కనుక నేను ఇక్కడ 200 అనే అమౌంట్ కూడా నేను మార్చుకోవచ్చు. ఇక్కడ 400 చేసుకుంటే కనుక నాకు మళ్ళీ 1600 ఎంతైతే నా మ్యూచువల్ ఫండ్స్లో ఉందో అదంతా కూడా నేను విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఏ సర్టెన్ పీరియడ్ మనకి ఎంత కావాలంటే అంత మీకు చాయిస్ అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనం డేట్ అనేది అయితే కూడా ఇక్కడ మనం పెట్టచ్చు. ఇక్కడ డేట్ ఎడిట్ చేసుకోవాలంటే కనుక మీకు అక్కడ ఆ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డేట్ క్యాలెండర్ వస్తుంది. సో ఇందులోంచి మీరైతే డేట్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1st to 30th or 31st ఏ డేట్ అయినా మీరైతే సెలెక్ట్ చేయొచ్చు. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ డేట్ అనేసి పెట్టాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్కడైతే మనం డేట్ చేంజ్ చేసాం కాబట్టి అది ఇక్కడ ఇప్పుడు మనకి 4 అని కనిపిస్తుంది. ఇందాక 1 ఉండింది, ఇప్పుడు 4 వచ్చింది. సో ఈ విధంగా మీరు డేట్స్ అండ్ అమౌంట్ అండ్ నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా మీరు సెట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ SWP అంటే కనుక మీ SWP అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మీకు ఫర్దర్గా మీరు ఏ డేట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో అప్పటి నుంచే మీకైతే ఆ విత్డ్రావల్ అనేది ప్రతి మంత్ ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ మీరు చేసుకుని ఉన్నారో లింక్ చేసుకుని ఉంచారో గ్రో అప్లికేషన్లో ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో సో దానికి మీకైతే వచ్చేస్తుంది అనమాట ఆ అమౌంట్. మీరు SWPలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ ఆర్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా మీ ఫండ్స్కి అంత ఎఫెక్ట్ ఉండదు. ఆర్ లార్జ్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరైతే కొంచెం అమౌంట్ ఈక్విటీ సేవింగ్స్లో ఒక 1 or 2 yearsకి వేసి అలాగే మిగిలిన అమౌంట్ అంతా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో అంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే అది ఈక్విటీ ప్లస్ డెబ్ట్ ఫండ్స్ టుగెదర్ అనమాట. సో అందులో చేసుకుంటే కనుక మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. SWP వల్ల లాభం ఏమిటంటే ఒకేసారి మీరు అమౌంట్ అంతా రిడీమ్ చేసుకునే అవసరం లేకుండా మీరు ఒక పర్టికులర్ అమౌంట్ ఒక పీరియాడిక్ ఇంటర్వెల్లో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కన్ఫర్మ్ SWP అని చెప్తే కనుక మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఒకవేళ మీరు SWP స్టార్ట్ చేసిన తర్వాత అది ఎప్పుడైనా క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక నెక్స్ట్ SWP డేట్కి 7 days ముందర మీరైతే ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఇన్ఫామ్ చేస్తే కనుక మీ SWP అనేది మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో క్యాన్సిల్ చేయాలంటే కనుక 7 days ప్రయర్ టు ద విత్డ్రావల్ డేట్ అనమాట. సో అప్పుడు మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు SWPలో మీకైతే కొన్ని ట్యాక్సెస్ అనేవి కూడా పడవచ్చు. ఏంటంటే మీరు వితిన్ 1 year ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 yearలో మీరు లెస్ దాన్ 1 year చేస్తే కనుక మీకు 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది పడుతుంది. అది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు 15% ట్యాక్స్ అనేది పడుతుంది. అలా కాకుండా మీరు ఆఫ్టర్ 1 year అలా కాకుండా మీరు ఆఫ్టర్ 1 year తర్వాత కనుక మీరు విత్డ్రా చేసుకుంటే కనుక ఏవైతే మీకు వస్తే అది 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్గా పడుతుంది మీకు. సో మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టి కూడా ఈ ట్యాక్సేషన్ అనేది కొంచెం డిఫర్ అవుతుంది. సో అది ఏమిటో కూడా మీరు కావాలంటే ఈ ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. సో మనం ఒకసారి జస్ట్ SWP ట్యాక్సెస్ అని సెర్చ్ చేస్తే కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
ఇక్కడ చూసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఎస్డబ్ల్యూపీ చేస్తే మనకి ద గెయిన్స్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ట్యాక్స్ రేట్ 15%. అలాగే ఇన్వెస్ట్మెంట్ రిడీమ్డ్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ అయితే కనుక మనకి అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది అండ్ అది 10% అనేది మనకి ఇక్కడ ట్యాక్సేషన్ పడుతుంది. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా ప్రస్తుతం అదే ట్యాక్సేషన్. సో నెట్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇన్కమ్లోకి యాడ్ అవుతాయి అండ్ ఆ తర్వాత మీకు ట్యాక్స్ అనేది మీ ఇన్కమ్ ట్యాక్స్ని బట్టి మీకు పడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎస్డబ్ల్యూపీ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఎలా స్టార్ట్ చేయొచ్చో. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.